రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందామండి. చాలామంది దానం చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పుణ్యఫలం వస్తుంది అనుకుంటారు. మరి అది ఎంతవరకు నిజమో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ శరీరం ఉంది పరోపకార్థమని భావించే కొద్దిమంది మహానుభావులు, వాళ్ళ వల్లనే ఇప్పటికీ ప్రపంచంలో మానవత్వం నిలిచి ఉందని విజ్ఞులు చెప్తుంటారు. మన ఇతిహాసాలన్నింటిలోనూ పరోపకార పరాయణులైనటువంటి వారి చరిత్రలే ప్రధానంగా కనిపిస్తుంటాయి. లోకాలను రక్కసుల బారి నుంచి కాపాడటానికి తన వెన్నెముకని ఆయుధంగా ఇంద్రుడికి ఇచ్చినటువంటి దదీచి చిరస్మరణీయుడు. వాజశ్రవుడు తన గోసంపదను మొత్తాన్ని సంఘసేవకులైన ఉత్తమ పురుషులకు దానం చేశాడు. చివరికి తన కుమారుడైన నచికేతుని సైతం యముడికి దానం చేశాడు. ఇతరులకు ఉపకారం చేయటమే ఉత్తమమైన తపస్సు అని కూడా ఆనాటి విశ్వాసం. ఒక శిష్యుడు గురువు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటున్నాడు. 5 సంవత్సరాల కీర్తి ప్రతిష్టలకు దూరంగా ఉంటూ ఎవరు సమాజ సేవ చేస్తారో వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది అని గురువు బోధించాడు. శిష్యుడు రోజు లెక్క పెట్టుకుంటూ 5 సంవత్సరాలు దాన ధర్మాలు చేస్తూ గడిపాడు. కానీ అతడికి సమాజంలో ఆశించిన గౌరవం లభించల. అప్పుడు గురువుగారు, మీరు చెప్పినట్లు చేసినా మరి నాకు గౌరవం పెరగలేదేంటి అని ఒకరోజు ఆయనకు చెప్పి వాపోయాడు. చూడండి ఆయన, నువ్వు దాన ధర్మాలు చేసిన మాట నిజమే, అయితే నీ దృష్టి ఎప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల కాలాన్ని లెక్కబెట్టుకోవటం పైనే ఉంది కదా. నీ మనసులో ప్రజల అవసరాలేమిటో వాళ్ళ కష్టాలేమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలా. నువ్వు పేరు ప్రతిష్టల కోసం, కీర్తి కోసం ఒక నాటకంలో పాత్రధారిగా దాన ధర్మాలు చేశావు అని గురువు అతడికి బుద్ధి చెప్పాడు. సంకుచిత మనస్కులకు తిరస్కారం తప్పదండి. ఉదార మనస్కులపై లోకం ఔదార్యమే చూపుతుంది. ప్రకృతి ధర్మం కూడా ఇదే. ఎవరికి ఏమీ ఇవ్వకపోతే మనం ధనవంతులు అవుతామని అనుకోవటం ఎంతో వెరితనం. దానివల్ల కుళ్ళిపోవటం తప్ప మరే ప్రయోజనం కూడా ఉండదు. అనేక చిన్న నదుల నుంచి కూడా నీటిని సముద్రం తీసుకుంటుంది కదా. ఎన్ని నదులు నీళ్లు తాగినా సముద్రం నీరు ఉప్పగానే ఉంటుంది. నదికి నీరు ఇవ్వటమే తెలుసు, సముద్రానికి తీసుకోవటమే తెలుసు. వాటి నీటి రుచిలో తేడాకు ఇదే కారణం కూడా. మహాకవి మాఘుడు గొప్ప సంపన్న కుటుంబంలో జన్మించాడు. తండ్రి తాతల ఆస్తి భారీగా మాఘ మహాకవికి సంక్రమించింది. ఆయనది దయార్థ హృదయం. ఆయన ఇల్లాలు కూడా భర్తకు తగిందే. ఇద్దరివి పెద్ద చేతులు కావటం వల్ల ఆస్తి అంతా తరిగిపోయింది. ఒకసారి దేశంలో కరువు వచ్చింది. మాఘుడు తన పాత రచనలు అమ్మి ఆ వచ్చిన ధనాన్ని పేదలకు పంచి ఇచ్చాడు. రోజు రోజుకి పేదల ఆహాకారాలు ఎక్కువైపోతున్నాయి. ఆ దశలో తాను రచిస్తున్న కొత్త కావ్యాన్ని కూడా అమ్మటానికి సిద్ధమయ్యాడు. దాన్ని కొనగల ధనవంతుడు ఎవరు మరి? భోజుడు తప్ప. కానీ ఆ రాజు వద్దకు వెళ్ళటం మహాకవికి ఇష్టం లేదు. ఎందుకంటే తాను రాజుగారి వద్దకు వెళితే ఆయన కావ్యానికి ఎక్కువ వెలకట్టి ధనం ఇస్తాడు. కానీ తనకు అది ఇష్టం ఉండదు. ఎంత విలువ అంతే ఇవ్వాలి. అందువలన తాను వెళ్లకుండా తన భార్యని పంపించాడు. భోజుడు ఆ కావ్యాన్ని చదివి అది మాఘ మహాకవికి రచన అని గుర్తించాడు. వెంటనే గొప్ప సంపదనిచ్చి పంపించాడు. దారిలోనే ఆ ధనాన్ని పేదలకు దానం చేస్తూ శూన్యహస్తాలతో ఆ దంపతులిద్దరూ ఇంటికి చేరుకున్నారు. మనకు శిశుపాల వధ అని అజరామర కావ్యాన్ని ఇచ్చిపోయినటువంటి ఆ మహాకవి జీవితమే ఒక మహాకావ్యం. దానం అనేది ఎప్పుడు కూడా ఎటువంటి కల్మషం లేకుండా నిష్పక్షపాతంగా ఇస్తేనే మనకు దాని ఫలితం ఉంటుంది అనేది దీనివల్ల మనం తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.